సాక్షి టీవీలో రాజధాని అమరావతిపై చర్చ సందర్భంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ రాజధాని మహిళల్ని వేశ్యలు అన్నారు సార్. రాజధాని అమరావతిని వేశ్య రాజధాని అని కూడా కామెంట్ చేశారు. దీని మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మహిళలు కృష్ణం రాజు మీద. అండ్ ఆ చర్చను కండక్ట్ చేసిన మరో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ మీద కేసు కూడా పెట్టారు. దిష్టి బొమ్మల్ని తగలబెట్టారు, చెప్పులతో కొట్టారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ మాటల మీద, ఈ వ్యాఖ్యల మీద రెస్పాండ్ అయ్యారు సార్. రాజధానిపై విషం చిమ్ముతూ ఉన్నారు అంటూ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. దీనికి బాధ్యత వహించి జగన్ క్షమాపణ చెప్పాలి అనేది చంద్రబాబు డిమాండ్. పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు. ఆ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర ఉంది అని చెప్పేసి రాజధాని మహిళలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వైఎస్ భారతి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి. సో సాక్షి మీడియా కూడా దీని మీద రెస్పాండ్ అయింది సార్. సాక్షికి ఆపాదించడం సరికాదు అంటూ సాక్షి మీడియా చెప్తుంటే కృష్ణంరాజు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ ఉన్నారు. ఈ వివాదానికి కారణమైన కృష్ణంరాజు మాట్లాడిన మాటల్ని ఒకసారి ప్లే చేయండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారంటే ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది. ఇది ఇంద్రలోకము, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఆ వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది కరెక్టే. కానీ బట్ మనం పద్దాకి రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ వారు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు, మనకు అనవసరం ఉండదు. కానీ ఒక వాస్తవాన్ని వాస్తవంగా మనం చెప్పలేకపోతే మనం ఈ సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతుందండి. ఇది నేను చెప్పిన ఈ వేశ్య కేంద్రాలకు సంబంధించి దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అంటే అక్కడ ఎంత తీవ్రంగా ఉందో ఆ సమస్యను అర్థం చేసుకోవాలి. అట్లాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా, ముఖ్యంగా ఈ సెక్స్ వర్కర్లో ఉన్న ఎయిడ్స్ వర్కర్లు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఒక వ్యక్తి నాకు స్వయంగా చెప్పారండి. ఆయన ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అంట. కానీ ఈ రోజునది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కృష్ణరాజు అనే సీనియర్ జర్నలిస్ట్ పదే వేశ్యలు సెక్స్ వర్కర్లు అని ప్రస్తావించడాన్ని ఆ చర్చను కండక్ట్ చేస్తున్న మరో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని ఖండించలేదు. మీరు అలా అంటే బాగుండదేమో, మళ్ళీ మీ మీద పడతారు అని చెప్పి ఆయన సున్నితంగానే మాట్లాడారు. కానీ గతంలో లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ సతీమణి ఇదే కొమ్మినేని డిబేట్లో కూర్చున్నప్పుడు ఒక కాలర్ ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసినప్పుడు లక్ష్మీ పార్వతిని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తే వెంటనే చాలా రెస్పాండ్ అయ్యారు. ఒకసారి అది కూడా వినిపించండి. పిచ్చివాడు మాక రాజు, నువ్వు ఎందుకు వచ్చావో అర్థమైంది. నువ్వు పిచ్చివాడు అయితే నీకే నష్టం. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీకేమి అక్కలు చెల్లెళ్ళు లేరా? ఎవరు విడాకులు తీసుకోవట్లేదా? ఏం మాట్లాడతావు నువ్వు? మీరంతా మత్తు ఇచ్చే ఒక పెద్ద నాయకుడు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడో మీకు తెలీదా? ఏం మాట్లాడతావు? అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి మీరు మహిళలను అవమానపరిస్తే ఒప్పుకునేది లేదు. మహిళలు అవమానపరిచే వాళ్ళేమో మీకు గొప్ప నాయకురా, వీళ్ళేమో ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి? లక్ష్మీ పార్వతి అదే ప్యానెల్లో ఉన్నారు సార్, ప్యానెల్లో ఉన్నారు. అండ్ వైసీపీ నాయకురాలు కూడా. కాబట్టి కొమ్మినేని గారికి కోపం వచ్చింది. మరి రాజధాని మహిళలను అంటే అదే ప్యానెల్లో ఉన్న కృష్ణరాజు మాట్లాడితే మీకెందుకు కోపం రాలేదు అని చెప్పి కొమ్మినేనిని విపరీతంగా టీడీపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు సార్. మీ కామెంట్ ఏంటి దీని మీద? ఎట్టి పరిస్థితుల్లో అభ్యంతరకరం, అనుమానమే ఉంది అందులో. సభ్య సమాజం అంగీకరించలేని కామెంట్ కదా. ఇప్పుడు ఒక ప్రాంతాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక నగరాన్ని, ఒక భాషను, ఒక జాతిని ఎప్పుడూ అవమానించకూడదు. సో ఒక అమరావతి పైన మీకు రాజకీయపరమైన అభ్యంతరాలున్నా ఎట్టి పరిస్థితుల్లో అభ్యంతరకరం, అనుమానమే ఉంది అందులో. సభ్య సమాజం అంగీకరించలేని కామెంట్ కదా. ఇప్పుడు ఒక ప్రాంతాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక నగరాన్ని, ఒక భాషను, ఒక జాతిని ఎప్పుడూ అవమానించకూడదు. సో ఒక అమరావతి పైన మీకు రాజకీయపరమైన అభ్యంతరాలున్నా, అభివృద్ధి నమూనా మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ పైన అభ్యంతరాలు ఉంటే దానిపైన దేర్ కెన్ బి డిబేట్, డిస్కోర్స్,
వాద ప్రతివాదాలు ఉండొచ్చు, కానీ ఆ మాట అనడానికి కూడా అభ్యంతరకరం కదా. వేశ్యల రాజధాని ఏంటది? అమరావతి ఒక చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పట్టణం. అది అఫ్కోర్స్ రాజధానిగా ఇంకా రూపాంతరం చెందక ముందు కూడా అమరావతి ఉంది కదా అక్కడ. సో అది కాలచక్ర మహాసభలు జరిగిన పవిత్ర భూమి అది. సో మీకు హిందూ బౌద్ధ మత పుణ్యక్షేత్రాలు ఉన్న గడ్డ కదా, చారిత్రక నగరం, శాతవాహనుల రాజధానిగా కూడా ఉండే. అందువల్ల వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ హిస్టరీ, కల్చర్ కదా, చరిత్ర, సంస్కృతి, వీటిని గౌరవించాలి. కనుక అమరావతి పైన ఉన్న రాజకీయపరమైన అభ్యంతరాలు లేదు, అభివృద్ధి నమూనా పైన ఉన్న అభ్యంతరాలు, ఆఖరికి అమరావతిని బ్రాండ్ను దెబ్బతీసేలా ఎవరు మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు. అబ్సల్యూట్లీ కండెమ్నబుల్. దాన్ని ఎవ్వరూ సమర్థించలేరు. సభ్య సమాజం కూడా అలాంటి భాషను యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నేను కూడా కొన్ని వేల గంటలు లైవ్లో మాట్లాడాను. ఫార్చునేట్లీ నేను ఏనాడు నోరు జారలేదు, వివాదం కాలేదు. కానీ నేను అర్థం చేసుకోగలుగుతాను, ఎవరైనా లైవ్లో మాట్లాడుతున్నప్పుడు పొరపాటుగాన ఏదైనా మాట్లాడచ్చు, పొరపాటు అర్థమచ్చేలా కూడా మాట్లాడవచ్చు. అప్పటికి వెంటనే వారు క్షమాపణ చెప్పడము దాంతో ముగుస్తుంది. కానీ ఈ చర్చ ధోరణి చూస్తే పొరపాటున దొర్లినట్టుగా అనిపించడం లేదు. సో డెలిబరేట్గానే ఆ వ్యాఖ్య చేసినట్లుగా కనిపిస్తోంది, కాన్షియస్గానే చేసినట్టు. ఎందుకంటే దాని వివరణ, దానికి సమర్థన, అవన్నీ కూడా మనం చూసాం. చాలా లాంగ్ టైం కదా అది. సో ఇంకోటి, ఇట్స్ నాట్ ఈవెన్ ఫ్యాక్చువల్. అది కూడా అర్థం చేయాలి. ఫ్యాక్చువల్ అయినా మాట్లాడకూడదు. ఇప్పుడు సెక్స్ వర్కర్లు లేని నగరాలు ఉంటాయా? సెక్స్ వర్కర్లు ఎక్కడుంటారు? డిమాండ్ అండ్ సప్లై, అది కూడా కదా. మీకు మా షాపింగ్ మాల్స్ ఎక్కడ ఉంటాయి? ప్రజలు ఉన్న చోట, జనం ఉన్న చోట, కొనుగోలు శక్తి ఉన్న చోట షాపింగ్ మాల్స్ ఉంటాయి. సెక్స్ వర్కర్స్ కూడా దురదృష్టవశాత్తు వారు, అది కూడా కొన్ని దేశాలైతే ఈవెన్ లీగలైజ్. సో ఆటోమేటిక్గా నీకు జనసందోహం ఉన్న ప్రాంతాల్లో, జనం సంచరించే హైవేస్, నగరాలు, హై పాపులేషన్ డెన్సిటీ ఉన్న ప్రాంతాలు, ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ ఉన్న ప్రాంతాలు, సహజంగానే మీరు మ్యాపింగ్ ఆఫ్ సెక్స్ వర్కర్ చేయండి, అక్కడ ఎక్కువ ఉంటారు. సో మీకు ఫ్లోటింగ్ టూరిస్ట్ ప్లేసెస్ కావచ్చు, ఫ్లోటింగ్ పాపులేషన్, హై డెన్సిటీ పాపులేషన్, ఎందుకంటే గుర్తించడానికి కూడా వీలుండదు. అలాగే మీకు హైవేస్, ఇలాంటి హాట్స్పాట్స్గా చెప్తారు. అవి మనము దాన్ని ఆబ్జెక్టివ్గా ఎనలైజ్ చేయాలి, ఈ సమస్యను పరిష్కరించే దృక్పథంతో ఎనలైజ్ చేయాలి. ఇప్పుడు ఆ స్టడీ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం కూడా అలాంటిదే. దాని యొక్క ప్రజారోగ్య కోణంలో వచ్చిన కథనం తప్ప అమరావతిని అవమానించే కోణంలో వచ్చిన కథనం కాదు. ఆంధ్రప్రదేశ్ను అవమానించే కోణంలో వచ్చిన కథనం కూడా కాదది. అది ప్యూర్లీ పబ్లిక్ హెల్త్ పర్స్పెక్టివ్లో జరిగిన ఒక రీసెర్చ్ స్టడీ ఆధారంగా వచ్చిన వార్తది. దాన్ని, ఆ డేటాను మిస్రిప్రజెంట్ చేస్తూ ఒక రాష్ట్రం పైన, ఒక రాష్ట్ర రాజధాని పైన ఈ రకమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించలేము. ఎందుకంటే ఆ విషయం ఏంటి, అక్కడేమి అమరావతి గురించి ప్రత్యేకంగా స్టడీ కాదది. ఇట్స్ నథింగ్ టు డూ విత్ అమరావతి. అది సంథింగ్ టు డూ విత్ ద కంట్రీ. దేశంలో అనేక జిల్లాల్లో ఈ HIV AIDS ప్రివలెన్స్ ఎలా ఉంది, అందులో సెక్స్ వర్కర్ల రోల్ ఏంటి, ఇలాంటి అంశాలను ఒక పరిష్కార దృక్పథంతో, అంటే సాల్వ్ చేయాలి ఈ సమస్యను మిటిగేట్ చేయాలన్న దృక్పథంతో వచ్చింది. అది ఎవరినో, ఏ రాష్ట్రాన్ని అవమానించడానికి కాదు. ఆ మాటకైతే కర్ణాటకలో కూడా చాలా ఎక్కువ ఉందని కూడా రాశారు అదే స్టడీలో. మరి కర్ణాటక, బెంగళూరును కూడా ఆ రకంగా మనం అంటే అంగీకరిస్తామా? ఇప్పుడు మనకు హైదరాబాద్ను సిటీ ఆఫ్ లేక్స్ అంటారు, చెరువుల రాజధాని నగరం అని. జైపూర్ను సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అంటారు. మీకు బెంగళూరును సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు. అంటే అక్కడ ఉన్న ప్రాశస్త్యాన్ని, ప్రత్యేకతని బట్టి మనము వాటిని పిలుస్తుంటాం. ఇప్పుడు కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అంటాం. మనం పాజిటివ్గా ఒక నగరానికి బ్రాండింగ్ వేయడం వేరు, నెగిటివ్గా బ్రాండ్. ఇప్పుడు బాంబేలో కూడా రెడ్ లైట్ ఏరియా ఉంది కదా, మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా రెడ్ లైట్ ఏరియా అని. సో మరి బాంబేను కూడా మనము వాణిజ్య రాజధాని అంటాం తప్ప ఇంకో రకంగా అనడం లేదు కదా. సో అందువల్ల ఇప్పుడు ఒక నగరం, ఏదో ఒక రీసెర్చ్ స్టడీ జరుగుతుంది భారతదేశంలో అర్బన్ ఏరియాస్లో బెగ్గింగ్ ప్యాటర్న్ ఏంటి. ఎందుకంటే బిచ్చగాళ్ళు అర్బన్ ఏరియాస్లో ఉంటారు, పల్లెటూళ్ళు ఉండరు కదా, అక్కడ ఏముంటారు జనం. సో అని చెప్పి ఇప్పుడు ఒక నగరంలో బిచ్చగాళ్ళు ఎక్కువ ఉన్నారు అని కనుక ఆ అధ్యయనం తేలిచింది అనుకోండి, ఆ నగరాన్ని బిచ్చగాళ్ళ నగరంగానో మనం అభివర్ణించగలమా? కెన్ వి బ్రాండ్ లైక్ దట్? ఇప్పుడు దిస్ ఈజ్ ఏ బెగ్గర్ సిటీ అని అనగలమా? సో బెగ్గర్ సిటీ అని
అనడానికి అవకాశం ఉండదు కదా. ఒక స్టడీలో ఒక నగరంలో భిక్షాటన అనే మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, దాన్ని సాల్వ్ చేయాలి, వాళ్ళకు పునరావాసం కల్పించాలనే స్టడీ ఉద్దేశం అయితే ఇక్కడ బిచ్చగాళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక అక్కడ నగరంలో బిచ్చగాళ్ళ నగరం అనలేం కదా. ఇప్పుడు హైదరాబాద్లో లాంటి మహానగరాల్లో మ్యాన్హోల్స్లో ఉండొచ్చు, ఇది మ్యాన్హోల్ల నగరం అంటే అభ్యంతరకరం కదా, మ్యాన్హోల్ లేని నగరం ఎక్కడ ఉంటుంది. సో అందువల్ల అమరావతి పైన రాజకీయపరమైన వ్యతిరేకత ఉండడం కూడా అభ్యంతరకరమని రాష్ట్ర ప్రజలు తీర్పు చెప్పారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆ రాజధానిని మీరు గౌరవిస్తే గౌరవించవచ్చు, లేకపోతే ఆ రాజకీయ నిర్ణయం మీ అభిప్రాయం చెప్పచ్చు. కానీ ఒక ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ అంటే కొత్త నగరాన్ని ఈ రకమైన నెగటివ్ బ్రాండింగ్ వేయడం, అందులో ప్రభుత్వాలు పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తుంటే మీకు దాన్ని ఈ రకంగా బ్రాండింగ్ వేయడం అనేది అబ్సల్యూట్లీ అన్యాక్సెప్టబుల్ కదా, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడని అంశం. మీరు ఏ జరీ భూముల్లో నగరం ఎందుకు నిర్మిస్తున్నారు, ఇక్కడ కాక ఇంకో చోట నిర్మిస్తే బాగుండు అని ఒక ప్రశ్న వచ్చింది మొదట్లో. లేదు, ఇన్ని వేల ఎకరాల భూమి అవసరమా, కొద్దిపాటి భూమిలో నాగార్జున యూనివర్సిటీ ల్యాండ్స్లో కూడా ఈ బిల్డింగ్లు కట్టుకోవచ్చు కన్నా ఒక వాదన వచ్చింది. వేల కోట్ల రూపాయల అమరావతిలోనే పెట్టుబడులు పెడితే ఎలా, మిగతా ప్రాంతాల అభివృద్ధి దెబ్బతినదా అని ఒక వాదన వచ్చింది. నాలుగోది, నిజంగానే ఇది ఇంక్లూజివ్ సిటీగా ఉంటుందా అనేది ఒక వాదన. సో ఇలా రకరకాల వాదనలు గతంలో జరిగాయి. హైదరాబాద్ పైనే మొత్తం ఇన్వెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మనం చూసాం. మళ్ళీ అదే డెవలప్మెంట్ మోడల్ కరెక్టా, అసలు కొత్త నగరాన్ని క్రియేట్ చేయగలమా, చేయడం అవసరమా, డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ ఉండాలి కదా, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. రాజకీయపరమైన ఆరోపణలు కూడా వచ్చాయి, ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అని, బినామీల భూములని. ఆఖరికి దీన్ని కులానికి ఆపాదించి కూడా గతంలో మాట్లాడారు. ఏ నగరంలోనూ ఒకే కులం వాళ్ళు ఎప్పుడూ ఉండరు, ఒక కులం వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ అన్ని కులాల వాళ్ళు ఉంటారు. మీరు ఒక చిన్న ప్రాంతంలో ఒక కులం వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, నేను కాదని అన్నాను. మన దగ్గర కాస్ట్ జాగ్రఫీ కూడా డెమోగ్రఫీ కూడా ఉంటుంది అర్బన్ ఏరియాస్లో. కానీ ఒక ప్రాంతంలో కులం వాళ్ళు, ఒక ప్రాంతంలోనే మతం వారు ఉండొచ్చు, కానీ ఒక నగరం అంతా ఒక కులం వారిది ఎప్పుడు ఉండదు. అయినా ఒక నగరం అనే ఎవాల్వ్ అయ్యే క్రమంలో ఒక్క కులం వాళ్ళు ఎప్పుడూ ఉండరు. ఇప్పుడు ఒక ప్రాంతం కూడా మీకు డెమోగ్రఫీ మారిపోతుంది. ఒక ప్రాంతంలో కాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ అది డెవలప్ అవుతున్న కొద్దీ మీకు ఆ డెమోగ్రఫీ మారిపోతుంది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఉంది, జూబ్లీహిల్స్లో మీకు సంపన్నులే ఉంటారని అనుకుంటారు. జూబ్లీహిల్స్లో చాలా పేదవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈవెన్ ముస్లిం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీలో జూబ్లీహిల్స్ ఒకటి, చార్మినారే కాదు మీకు, సో యాకత్పురా మీకు కారవానే కాదు, జూబ్లీహిల్స్ కూడా ముస్లిం ఓటింగ్ ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఒకటి. సో అందువల్ల ఎప్పుడూ ఒక డెమోగ్రఫీ సిటీ ఎవాల్వ్ అవుతున్న కొద్దీ దాని డెమోగ్రఫీ మారుతుంది. కానీ అది ఒక్కటి ఓన్లీ కమ్మాసే ఉన్నారు, ఈ రకమైనటువంటి అటాక్ కూడా చేశారు. ఈవెన్ కమ్మాస్ ఉంటే నేరం కాదు కదా, వాళ్ళు ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధికి చాలామంది కన్నా ఎక్కువ దోహదం చేసినటువంటి కమ్యూనిటీ కదా, ఎంటర్ప్రీనియరల్ కంట్రిబ్యూషన్ చేశారు. ఒక కులాన్ని మనం ఎప్పుడూ ద్వేషించకూడదు, ఒక భాషను ద్వేషించకూడదు, ఒక ప్రాంతాన్ని ద్వేషించకూడదు, ఒక మతాన్ని ద్వేషించకూడదు. మనము ఆబ్జెక్టివ్ క్వశ్చన్ రైజ్ చేయడం వేరు, కానీ సబ్జెక్టివ్గా ఒక నగరం ఇప్పటికీ అసలు ఆ నగరమే రూపుదిద్దుకోలేదు. నగరం ఎట్లా వేషలు రాదని ఎట్లయితే నాకు నిజంగా అర్థం కాని అంశం. ఇప్పుడు అక్కడ ఆ నగరం వచ్చిందా, నగరమే రాకముందు ఎలా జరుగుతుంది అంటే నువ్వు ఎవరినంటున్నావు, వేరే పక్కన విజయవాడ గుంటున్నట్టున్నారా, ఆ క్వశ్చన్ కూడా వస్తుంది కదా. వేరేది అమరావతి ఉన్నావు, అది అమరావతిలో ఇప్పటికీ ఉన్నాయి గ్రామాలు, ఇప్పుడిప్పుడే కదా. అమరావతి అనే నగరమే రూపుదిద్దుకోకముందు ఆ నగరం పలానా రకంగా ఉంటుంది అని ఎలా బ్రాండింగ్ చేస్తావు? అందువల్ల ఇట్ ఈస్ ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. ఫ్యాక్చువల్లీ కరెక్ట్ అయినా అనకూడదంట నేను. ఇప్పుడు ఒక నగరంలో బిచ్చగా లేకుంటే బిచ్చగా నగరం అనొద్దు, అది కరెక్ట్ కాదు కదా. అండ్ వాళ్ళిద్దరు కూడా విజయవాడ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎవరు ఇప్పుడు వ్యక్తులుగా మనం ఈ వ్యాఖ్యల్ని అంగీకరించే ప్రసక్తే లేదు. మళ్ళీ దాని వ్యక్తిగతంగా మనం దాని ఇంటర్ప్రిటేషన్ అవసరం లేదు. ఎవరన్నా తప్పే, ఆ రకమైన వ్యాఖ్యల్ని ఎవరు చేసినా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదు. అది బ్రాండ్ అమరావతిని దెబ్బతీయడం సరైనది కాదు. ఎందుకంటే ఒకే మీరు అభివృద్ధి చాలా చర్చ జరిగింది కదా అమరావతిలో, రాజధాని, మూడు రాజధానులు ప్రజలు కూడా తిరస్కరించారు కదా, 3 ప్రాంతాల ప్రజలు తిరస్కరించారు. ఫ్యాక్ట్ మీకు విశాఖ అసలు 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడుంది, అసలు అది ఒక రకంగా సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో ఉన్నదాన్ని కూడా వెనక్కి తీసుకుంటుంది. నేను ఇప్పుడే కాదు చాలా
ఆ 3 రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా చెప్పాను, 3 రాజధానులు అనేది ఫీజిబుల్ కాదు, ప్రాక్టికల్ కాదు, ఎక్కడ వరల్డ్లో లేదు. అసలు రాజధానిలోనే అభివృద్ధి అనేది కూడా కాన్సెప్ట్ కాదు. మీకు వాషింగ్టన్, న్యూయార్క్ కంపేర్ చేస్తూ, ఢిల్లీ, ముంబై కంపేర్ చేస్తూ కూడా చెప్పాను. అందువల్ల ఆ మోడల్ ఈజ్ నాట్ ఎ వయబుల్ మోడల్. నేను ఇప్పుడు అనేది కాదు, నేను అంతకుముందు కూడా 4 ఏళ్ల క్రితం కూడా ఇదే మాట్లాడాను. అయితే దీనికి మరి రాష్ట్రానికి అధికారం ఉండదా అంటే రాష్ట్రానికి అధికారం ఉంటుందని కేంద్రమే చెప్పింది. నేనెవరిని, సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్లో చెప్పింది మాకు సంబంధం లేదు, రాజధాని అనేది ఆ రాష్ట్ర పరిధిలోని అంశము. ఎందుకంటే పార్లమెంట్లో విభజన చట్టం ద్వారా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు కనుక రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా ఉండదా అని చర్చ జరిగింది. ఉండదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు అని కొంతమంది వాదించారు. ఎందుకంటే ఏ క్యాపిటల్ అని విభజన చట్టంలో ఉంది కదా అని. కానీ మనకు చట్టాలని విశ్లేషించేటప్పుడు ఏ అండ్ డి వీటి ప్రాతిపదిక విశ్లేషించారు. ఫైనల్గా సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అఫిడవిట్ వేసి ఇది మాకు సంబంధించిన అంశమే కాదు, ఇది రాష్ట్రానికి సంబంధించిందని చెప్పినాక ఇక మనం వేరేటోళ్ళు ఎవరేమంటారు, మోడీ ప్రభుత్వం తప్పు చెప్పదు కదా అని అనలేం కదా. కేంద్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ అది, మోడీ బీజేపీ తరఫున కూడా కాదు. బీజేపీ అమరావతిని సమర్థిస్తూ కూడా ఫెడరల్ వ్యవస్థలో మేము ఉన్న వాస్తవం చెప్తున్నామని కదా చెప్పింది. సో బీజేపీ అమరావతికి వ్యతిరేకం కాదు కదా. సో అందువల్ల ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ చేయడం వేరు. కానీ మీరు ఒక రాష్ట్రాన్ని, ఒక నగరాన్ని, ఆంధ్రప్రదేశ్లోనే సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో దేశంలో చాలా చోట్ల చాలా రకాలు ఉంటారు. ఇప్పుడు డ్రగ్ అబ్యూజ్ ఉంది పంజాబ్లో, ఉడతా పంజాబ్ అనే సినిమాలు కూడా వచ్చాయి. అని పంజాబ్ను మనం డ్రగ్స్ రాష్ట్రం అని అవమానించలేం కదా. ఇప్పుడు కొన్ని దుర్లక్షణాలు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఉండవచ్చు, దాన్ని ఎలా తగ్గించుకోవాలని ఆలోచించాలి తప్ప ఆ డేటా ఆధారంగా, ఆ డేటా నిజమైన, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉందని కదా డేటా, ఆ డేటా ఆధారంగా కూడా ఒక రాష్ట్రాన్ని బ్రాండింగ్ చేయడం కరెక్ట్ కాదు. డ్రగ్ అబ్యూజ్ డెఫినెట్గా పంజాబ్లో ఎక్కువ ఉంది, మన డ్రగ్ అబ్యూజ్ ఎక్కువ ఉంది కదా అని పంజాబ్ను మనం డ్రగ్స్ రాష్ట్రం అది అని అవమానించగలమా? ఎట్టి పరిస్థితులు చేయకూడదు. అది ఈ దేశానికి హరిత విప్లవాన్ని ఇచ్చిన రాష్ట్రం, ఈ దేశానికి అత్యంత సమర్థులైన సైనికులు ఇచ్చిన రాష్ట్రం, దాని ఔన్నత్యాన్ని మనం కాదనలేం కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్లు ఉన్న అంశమే మనం చర్చించాలా? ఆంధ్రప్రదేశ్కు గొప్ప కళా, సాహితీ, సాంస్కృతిక రంగాల్లో అపూర్వమైన సేవలు అందించిన గడ్డ కదా. సో మీకు విజయవాడ, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు రాజకీయ బాలశిక్ష నేర్పినటువంటి గడ్డ కదా. సో ఆ విజయవాడ గడ్డను మనము, విజయవాడ, గుంటూరు, ఈ గడ్డకు చాలా చరిత్ర ఉంది కదా. సో తెలుగువారి రాజకీయ చిరునామా అక్కడ మనకి ఇప్పుడే కాదు, హిస్టారికల్గా తీసుకున్న తెలుగు వాళ్ళ రాజకీయ చిరునామా అది. సో దాన్ని మనం ఎలా తగ్గించుతాం? సో మనకు సాంస్కృతిక వారసత్వం ఉంది, దానికి చరిత్ర ఉంది కదా. సో అందువల్ల ఒక రాష్ట్రాల్లో ఆ యాంగిల్లో చూడాల్సిన అవసరం లేదు కదా అంట నేను. ఆ రాష్ట్రానికి అనేక రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలు ఇచ్చినటువంటి గడ్డ కదా. మీకు సత్య, నాదెల్ల అలాంటి వాళ్ళు కూడా అక్కడి నుంచే పుట్టారు కదా. ఆ గడ్డ నుంచే కదా, రాయలసీమ గడ్డ నుంచి పుట్టారు, తెలుగు గడ్డ నుంచే పుట్టారు కదా, ఆంధ్రప్రదేశ్ ఇప్పటి ఆంధ్రప్రదేశ్ నుంచే పుట్టారు కదా. సో అందువల్ల లెట్ us నాట్ గెట్ ఇన్ టు సచ్ థింగ్స్. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యాఖ్యలు అంగీకారం కాదు. దీనిపైన వివరణలు, వ్యాఖ్యానాలు, సమర్థనలు, విశ్లేషణల కన్నా బేషరతుగా ఇలాంటి వ్యాఖ్యలు అనాల్సింది కాదు. దీన్ని నేను పూర్తిగా ఓన్ చేసుకుంటున్నాను అని అన్నవాళ్ళు కనుక చెప్పుంటే ఇబ్బంది ఏమి ఉండదు. అప్పటికి కూడా ఇబ్బంది ఉండదని నేను అనలేను. అట్లీస్ట్ కాలక్రమేణా రిగ్రెట్ అయ్యారు, పశ్చాత్తాపాన్ని మించినది లేదు కదా అని ఒక కన్సలేషన్. కానీ ఇంకా దాన్ని సమర్థిస్తూ పోతే ఇట్ మేక్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్ కదా. సో ఎట్టి పరిస్థితుల్లో ఒక నగరాన్ని, ఒక భాషను, ఒక రాష్ట్రాన్ని, ఒక ప్రాంతాన్ని ఒకే కోణంలో, ఒక రాంగ్ కోణంలోనే చూడకూడదు. మంచి ఉంటాయి, చెడు ఉంటాయి నగరాల్లో. అయినా స్టడీలో అమరావతిలో ఈ సమస్య, అసలు అమరావతి లేదు కదా నా పాయింట్ అది. అమరావతిలో ఇప్పుడిప్పుడే కదా నగరంగా రూపుదిద్దుకుంటుంది. ఇంత అమరావతి జనాభా ఎంత? సో అమరావతిలో ఏమన్నా కోట్ల జనం ఉన్నారా, లక్షల జనం ఉన్నారా? ఎందుకు అమరావతికి అందరూ అక్కడ పోయి ఎదుర్కొంటారు? అబ్సల్యూట్లీ రాంగ్ ఆర్గ్యుమెంట్ కదా. కృష్ణరాజు మీద, కొమ్మినేని మీద కేసు నమోదైంది సార్. జగన్ క్షమాపణ చెప్పాలి అనేది చంద్రబాబు నాయుడు డిమాండ్. రాజధాని మహిళలు, తెలుగు మహిళలు డిమాండ్ చేస్తూ ఉన్నారు వైఎస్ భారతి క్షమాపణ చెప్పాలి అని. ఎందుకు అంటే సాక్షి వైఎస్ భారతి పేరు మీద ఉంది కాబట్టి. అండ్ అంటే టీవీ డిబేట్స్లో చాలామంది వస్తూ ఉంటారు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీరు ఎప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేయరు, చాలా ఆచితూచి మాట్లాడతారు చాలా హుందాగా. ఇప్పుడు సాక్షి ఎంతవరకు బాధ్యత వహించాలి ఆ కృష్ణరాజు మాట్లాడిన మాటలకు?
అంటే ఇప్పుడు రాజకీయాల్లో సాక్షి అనిపించింది, జగనే అనిపించాడని టీడీపీ వాళ్ళ ఆరోపణ. సాక్షి యాజమాన్యం కూడా మాకు సంబంధం లేదు, దీన్ని మేము అంగీకరించము, ఖండిస్తున్నామని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. సో వైసీపీ వారు మాకే సంబంధం, ఒక టీవీలో ఒక విశ్లేషకుడు మాట్లాడింది అని అంటారు. కానీ కాంటెక్స్ట్ వల్ల సమస్య. ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా వైసీపీ వాళ్ళే అనిపించారు, లేదు సాక్షియే కావాలని అనిపించింది అని టీడీపీ వాళ్ళు ఆరోపించవచ్చు. ఇది అన్యాయంగా మా పైన ఎందుకు బురద జల్లుతుందో వాళ్ళు అనొచ్చు. కానీ కాంటెక్స్ట్ ఏంటి? అమరావతి పట్ల జగన్ ప్రభుత్వం అనుసరించినటువంటి అనుచిత వైఖరి వల్ల ఈ రకమైన ప్రత్యర్థుల ఆరోపణలకు బలం చేకూరుతుంది. కానీ లేకపోతే వాళ్ళే అనిపించారని నాలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చొని కంక్లూజన్ రాలేము. అనిపించలే టీడీపీ వాళ్ళు సహజంగానే అలాగే ఆరోపిస్తారు, వైసీపీ వాళ్ళు సహజంగానే అలా సమర్థించుకుంటారు కదా. అందువల్ల ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ ఇన్ ఇట్. అల్టిమేట్గా ఎవరు అన్నా, ఎందుకన్నా, ఎవరు వెనకాల ఉన్నా లేకపోయినా ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరం. సభ్య సమాజం ఆ వ్యాఖ్యలు అంగీకరించదు. ఇక దాన్ని ఇంకా మీరు రాజకీయపరమైన అంశాల్లోకి వెళ్ళి మన లెటర్ నాట్ డిబేటెడ్, ఇక్కడికి క్లోజ్ చేయాలి. ఖండించడం నిర్బంధంగా వితౌట్ ఎనీ మిన్సింగ్ ఆఫ్ వర్డ్స్ ఇది పూర్తిగా ఖండించాల్సిందే. సభ్య సమాజం అంగీకరించే వ్యాఖ్య కాదు. అమరావతి పైన ఈ రకమైన అభాండాలు వేయడం ఎవరూ అంగీకరించకూడదు, దీన్ని ఎవరూ సమర్థించకూడదు.